నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యాంటీ షిప్ మిసైల్ను పరీక్షించిన భారత నేవీ. తారాస్థాయికి చేరుకున్న భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు. తల్లికి వందనంపై బిగ్ ట్విస్ట్, సీఎం చంద్రబాబు క్లారిటీ. చెట్టు త్వరలో సారా, డ్రోన్కి చిక్కిన కేటుగాళ్లు, అసాంఘిక శక్తుల ఆగడాలను ఆట కట్టిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సిఫార్సు లేఖలు రద్దు, బ్రేక్ సమయం మార్పు, జూలై 15 వరకు ప్రోటోకాల్. పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాక్ వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత దళాలను రెచ్చగొట్టే విధంగా పాక్ ప్రయత్నాలను సాగిస్తోంది. దీంతో సరిహద్దుల్లో సైనికులు అలర్ట్ అయ్యాయి. అయితే దాయాది దేశం ఎలాంటి ఎత్తులతో వచ్చినా ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత్ త్రివిధ దళాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యాంటీ షిప్ మిసైల్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల నుంచి సుదీర్ఘ దూరాన లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించింది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేవీ స్పష్టం చేసింది. అరేబియా సముద్రం మధ్యలో యుద్ధ నౌకల నుంచి చేపట్టిన బ్రహ్మోస్ యాంటీ షిప్, యాంటీ సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన దృశ్యాలను ఇండియన్ నేవీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పాకిస్తాన్ చేసే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధమవుతున్నట్టు చూపించేందుకు భారత్ ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇండియన్ నేవీ తెలిపింది. ఇదే కాకుండా ఇండియన్ నేవీ ఇటీవలే 70 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ MRSAMను పరీక్షించింది. ఈ సందర్భంగా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అయిన INS సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం వెల్లడించింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం రాబోయే 3 నెలలకు సరిపడా కందిపప్పును, ఏడాదికి సరిపడా రాగులను సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రేషన్ కార్డుదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ICDS లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా 500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, 100 కోట్లకు పైగా విలువైన 25,000 టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార సేకరణకు ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో NEML పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు. దీని ప్రకారం ప్రతి నెల 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం 2 కిలోల రాగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తే వారికి ఆ మేరకు బియ్యం కోటాలో తగ్గింపు ఉంటుంది. పౌర సరఫరాల శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం ఈ పథకం అమలుకు ఏడాదికి సుమారు 25,000 మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయి. కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు రవాణా చేయనున్నారు. అలాగే రాగులను క్వింటాల లెక్కన గోనె సంచుల్లో రవాణా చేయనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు EKYC గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. అంటే ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ గడువులోపు EKYC పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. EKYC చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు, ATM సైజులో
క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు కూడా. శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక పురోగతి సాధించింది. సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన 5 సభ్యుల సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో నీతి లోపాలు, నకిలీ డాక్యుమెంట్లతో టెండర్లు సాధించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను కలిచివేసింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. సిట్ బృందం ఇటీవల 2 నిందితులను కస్టడీలోకి తీసుకుంది. హరిద్వార్కు చెందిన భోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ హరిమోహన్ A12 అనే వ్యక్తిని నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కస్టడీకి తీసుకున్నారు. ఈ ఇద్దరిని 5 రోజుల పాటు విచారణ నిమిత్తం కస్టడీలో ఉంచారు. ఈ కేసులో నెయ్యి సరఫరాలో అవకతవకలు, నకిలీ రికార్డుల సృష్టి వంటి ఆరోపణలపై సిట్ దృష్టి సారించింది. ఈ దర్యాప్తు శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ కేసు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భద్రతా విధానాలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సిబిఐ సిట్ బృందం ఈ కేసులో 6 అరెస్టు చేసింది. ముందుగా 4 డైరీ సంస్థల నుంచి రాజశేఖరన్ ఏఆర్ డైరీ, విపిన్ జైన్, పొమిల్ జైన్, భోలేబాబా డైరీ, అపూర్వ చౌదా, వైష్ణవి డైరీలను అరెస్ట్ చేశారు. ఈ 4 ఫిబ్రవరి 9న కస్టడీలోకి తీసుకుని తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. ఈ అరెస్టులు నెయ్యి సరఫరా గొలుసులో తీవ్ర ఉల్లంఘనలను వెల్లడించాయి. వైష్ణవి డైరీ నకిలీ డాక్యుమెంట్లతో ఏఆర్ డైరీ పేరుతో టెండర్లు సాధించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు రాజకీయంగా కూడా వివాదాస్పదమై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. వేసవికాలం సెలవుల్లో 2 నెలలు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలం 2 నెలలు వీఐపీ సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మే, జూన్ 2 నెలల పాటు సెలవుల నేపథ్యంలో కుటుంబాలతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు. వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సర్వదర్శనం టోకన్ల కోసం వచ్చిన భక్తులతో శ్రీవారి మెట్టు మార్గంలో శనివారం తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు గరుడా సర్కిల్ వరకు బారులు తీరాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. జీఎన్సీ టోల్గేట్, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. భక్తుల పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాహనాలు, భక్తుల లగేజీలను పరిశీలించి పంపుతున్నారు. మే 1 నుండి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను మార్పు చేయనుంది టీటీడీ. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే 1 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేయనుంది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ మే 1వ తారీఖు నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 1వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది. అదేవిధంగా మే 1వ తారీఖు నుండి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి యోగేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పోలీసులతో వాగ్విధానానికి దిగారు. మృతదేహాన్ని చేతులపై మోసుకుంటూ కళాశాల వద్దకు చేరుకొని నడి రోడ్డుపై ఉంచి ధర్నా నిర్వహించారు. కుప్పం మండలం చింతమూరు గ్రామానికి చెందిన యోగేష్ గంగవరం మండలంలో ఉన్న మదర్ తెరిసా కళాశాల ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను ఈ సంవత్సరం రాసిన పరీక్షల్లో 3 సబ్జెక్టులు తప్పాడని, కళాశాల యాజమాన్యం యోగేష్ను హాస్టల్లో ఉంచి సప్లిమెంటరీ పరీక్షకు శిక్షణ ఇచ్చి పాస్ చేయిస్తామని, అందుకుగాను 5,000 రూపాయలు ఫీజు చెల్లించాలని అన్నారు.
తల్లిదండ్రులు 5,000 రూపాయలు చెల్లించి యోగేష్ను తమ వెంట స్వగ్రామానికి తీసుకువెళ్లారు. బుధవారం యోగేష్ తన స్వగ్రామం నుండి కళాశాలకు వెళ్లాడని, శనివారం కళాశాల వారు మాకు ఫోన్ చేసి మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చూడగా యోగేష్ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో యోగేష్ను కళాశాల వారే ఏదో చేశారని మృతదేహాన్ని తీసుకుని కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి మీరు మదర్ తెరిసా కళాశాలపై ఫిర్యాదు చేయాలని, మేము దర్యాప్తు చేసి యోగేష్ మృతి కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. 3 గంటలకు ఇట్లా హ్యాంగింగ్ అయింది శనివారం. సో అప్పుడు మాకేం చెప్పలేదు వాళ్ళు. ఇట్లా మీ పిల్లడు కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పినారు. హాస్టల్ నుంచి మేనేజ్మెంట్ హాస్పిటల్ చేసినాం, హాస్పిటల్ రండి చెప్పినారు. సో హాస్పిటల్కి వచ్చి చూస్తే చనిపోయినాడు పిల్లడు అని చెప్పినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. యజమాన్యం వచ్చి ఇంతవరకు ఏమీ స్పందించలేదు. ఒక మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్లో ఉండే మేనేజ్మెంట్ ఎవరు కానీ మనకి వచ్చి ఒక చిన్న ఇది కూడా మనకి సలహా కూడా చేయలేదు. వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళే వస్తున్నారు, పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరు లేదు. 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచి వస్తే మా వెనక వస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు, మా వెనక వస్తా ఉన్నారు అంబులెన్స్ వాళ్ళు. మా పేద వాళ్ళకి ఇట్లేదా చూపించమంటే ఎందుకు చూపిరు సార్? మాకు ఎందుకు చూపిరో మాకు చెప్పండి. పోలీసు వాళ్ళకు ఒక మాట కూడా సమాధానం చెప్తా ఉండలేదు. సీసీ ఫోటో చూపించమంటా ఉంటే వాళ్ళు రెస్పాన్సే లేదు ఒక మాట కూడా. ఎందుకు చూపిరో? భారత్ సైన్యం అందుకు తగ్గట్టుగానే ధీటుగా బదిలిస్తోంది. ఈ క్రమంలో దేశంలో మీడియాకు, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సరిహద్దుల్లో పరిస్థితులు ఉధృతంగా ఉన్నందున మీడియా కవరేజ్ విషయంలో మోదీ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అదే టైంలో సోషల్ మీడియా యూజర్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగుతున్న వేళ రక్షణ పరంగా ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటుంది. వాటిని కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని హితవు పలికింది. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని తెలిపింది. మీడియాకు పలు సూచనలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా అన్ని మీడియా ప్లాట్ఫామ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, లైవ్ కవరేజ్ చేయకూడదు అని పేర్కొంది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ అధికారులకు, ప్రభుత్వానికి చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయొద్దని కేంద్రం సూచించింది. జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని మీడియా ఛానళ్లకు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా అన్ని మీడియా ప్లాట్ఫామ్లు, వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ మరియు ఇతర భద్రతా సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను నివేదించేటప్పుడు అత్యంత బాధ్యత వహించాలని, ప్రస్తుత చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రియల్ టైం కవరేజ్, దృశ్యాల ప్రసారం, రక్షణ కార్యకలాపాలు, సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేయొద్దని చెప్పింది. సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రువులకు సహాయం చేసినట్టే అవుతుందని అన్నారు. దేశం ప్లాన్ను అమలు చేయడంలో ఇబ్బంది కలగడమే కాకుండా సైన్యం భద్రతకు ప్రమాదం కలిగించవచ్చు అని తెలిపారు. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఇలాంటి ఘటనలు ముప్పు తెచ్చినట్టు మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. అపరిమిత కవరేజ్ జాతీయ ప్రయోజనాలపై ఊహించని ప్రతికూల పరిణామాలను కలిగించిందని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఘటనలు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ ప్రాముఖ్యత గుర్తు చేస్తున్నాయి. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు, 26/11 కాందహార్ హైజాక్ ఘటనల సమయంలో అపరిమిత కవరేజ్ ప్రతికూల పరిణామాలకు కారణమైంది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ సవరణ నియమాలు 2021లోని రూల్ 61Pని పాటించాలని మంత్రిత్వ శాఖ అన్ని టీవీ ఛానళ్లకు సూచించింది. భద్రతా దళాలు చేసే ఏదైనా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఏ కేబుల్ సర్వీస్లో ప్రసారం చేయకూడదు. దీనిలో మీడియా కవరేజ్ సంబంధిత ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చిన బ్రీఫింగ్కు మాత్రమే పరిమితం కావాలి.
అటువంటి ఆపరేషన్ ముగిసే వరకు ఇది పాటించాలి అని వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపుల చర్యలు పాల్పడుతోంది. ఓవైపు చర్చలు ప్రస్తావన తీసుకొస్తూనే మరోవైపు భారత్ సైన్యాన్ని రెచ్చగొడుతోంది. భారత్ సైన్యం కూడా వాళ్లకు ధీటుగానే జవాబు ఇస్తోంది. ఇంకోవైపు ఏప్రిల్ 22న జరిగిన దాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారి ఇళ్లను సైన్యం కూల్చివేస్తోంది. కార్పొరేషన్ వారి అర్బన్ ల్యాండ్ డ్రోన్ సర్వే ట్రయల్ రన్ను స్థానిక వినాయక సాగర్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. పెంచుకోవడం, నీటి నిల్వ చేసుకోవడం, ఇవన్నిటికి కూడా ఈ యొక్క డ్రోన్ సర్వేల ద్వారా మనకు ఉపయోగపడుతుందనేసి కూడా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇది రాబోయే కాలంలో మనకు డ్రోన్ సర్వే ఖచ్చితంగా ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా దీనికి తీసుకొనేసి ఒక మ్యాప్గా తయారు చేసి ఆ మ్యాప్లో ఎవరి స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి అనే విధంగా పక్కాగా నిర్ధారించే శక్తి ఈ నక్షత్రానికి డ్రోన్ కెమెరాలకు డిజిటలైజేషన్ ద్వారా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తిరుపతి జిల్లా పోలీసులు సాంకేతిక సహకారాన్ని సద్వినియోగపరుచుకొని అసాంఘిక శక్తులు అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బాకరాపేట సిఐ ఇమ్రాన్ బాషా ఆధ్వర్యంలో ఎర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాటుసారా స్థావరాలపై అధునాతన డ్రోన్స్తో దాడులు చేశారు. రహస్యంగా చెట్టు త్వరలో ఉన్న నాటు సారాయిని డ్రోన్ కెమెరా పసిగట్టి పట్టించింది. ఎర్రావారిపాలెం మండలంలోని వేములమాడ గ్రామం తలకోన వాటర్ కెనాల్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా చెట్టు త్వరలో ఉన్న 9 లీటర్ల నాటు సారాయిని పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. చెట్టు త్వరలో పెట్టినా ఇంకా ఎక్కడ దాచిపెట్టినా తిరుపతి జిల్లాలోని మా అధునాతన డ్రోన్ కెమెరాతో పట్టుకుంటామని ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అన్నారు. డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన వెంటనే స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నాటు సారాయి కాసే ఇద్దరు రహస్యంగా తప్పించుకు పారిపోతున్న వేముల హనుమంతు, ఎస్ మునుస్వామిని పోలీస్ సిబ్బంది రౌండప్ చేసి పట్టుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరిపై డ్రోన్ కెమెరా డేగ కళ్లతో గాలించి కటకటాల్లో పెట్టిస్తుందని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రవారిపాలెం ఎస్ఐ రాఘవేంద్ర, ఎస్టీఎఫ్ పార్టీ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి సిటీ ఛాంబర్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శనీయమని తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని, నోరు లేని మూగ జీవాలకు సైతం ఆకలిని తీర్చారని గుర్తు చేశారు. గడిచిన 28 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఉగాది పురస్కారాలు అందజేయడం హర్షించదగ్గ విషయమని, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. అంతకుముందు అంబేద్కర్ లా కాలేజ్ కరస్పాండెంట్ తిప్పారెడ్డి, కార్పొరేటర్ అన్న అనిత యాదవ్కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సుగుణమ్మ, పోకల అశోక్ కుమార్ తదితరులు సన్మానం చేశారు. వాళ్ళంతా కూడా ఒక పట్టుకొమ్మలుగా ఉండి ఈ ఆర్గనైజేషన్ నిరంతరం నడిపిస్తూ మరి నడిపించడం అంటే ఒక ప్రోగ్రామ్ చేయడం కాదు, అత్యున్నత స్థాయిలో అందరినీ అలరించే విధంగా మరి అందరినీ ఆకట్టుకునే విధంగా మీకు పూర్వం అయితే ప్రతిభా పాటిల్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అవార్డు తీసుకోవడానికి. అలాంటి మరి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు మరి గుర్తించి వారిని పిలుచుకొచ్చి తిరుపతి నగరంలో వాళ్ళందరికీ కూడా మరి అవార్డు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎవరు అర్హులున్నారో వారికి అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ సన్మాన గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి సోదరులు మా సిపాయి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, నా అభిమాన పాత్రులు రత్నం గారు, ఆయన జోరు పేరు పెట్టారు కానీ ఆయన రత్నం మాదిరి ఉంటాడు ఇప్పుడు. వారికి ఈ డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మరియు శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఆఫీసర్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు.
తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని ఆఫీసర్స్ క్లబ్లో స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో పాల్గొనేందుకు 4 డివిజన్లకు సంబంధించిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నమోదు చేసుకుని వైద్య సేవలను పొందారు. ఈ సందర్భంగా డాక్టర్లు సిటీ కేబుల్తో మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు. ఇటీవల చూసినట్లయితే యువత మత్తు పదార్థాలకు బానిసై గుండె జబ్బు వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. వ్యాధిని ఆదిలోనే గమనించగలిగితే సరైన చికిత్సను అందించి ఎటువంటి ప్రమాదం కలగకుండా కాపాడగలిగే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. స్త్రీలు అధిక శాతం క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని, స్త్రీలను దృష్టిలో ఉంచుకొని పింక్ బస్సును ఏర్పాటు చేసి వారికి క్యాన్సర్ చికిత్సను చేయడం జరిగిందని తెలిపారు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఈసీజీ, ఎకో, మూత్రపిండాలు, ఆర్థోకు సంబంధించి మరియు కంటి వైద్య నిపుణులు అన్ని విభాగాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఈసీజీ, ఎకో టెస్టులు, బ్లడ్ టెస్టులు, బోన్ మినరల్ డెన్సిటీకి సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ కూడా ఈరోజు ఉచితంగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ ద్వారా జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో, సొసైటీలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించి వాటికి తగిన నివారణ చర్యలు కానీ, ప్రివెంటివ్ మెజర్స్ లేదంటే దానికి సంబంధించిన వైద్య సహకారం అందించడం ద్వారా జబ్బును మొదటి స్టేజ్ల్లోనే కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. క్యాన్సర్ సంబంధించి అన్ని ఎక్విప్మెంటు పింక్ బస్సులు రావడం జరిగింది. అందరూ గైనకాలజీ డాక్టర్ కానీ క్యాన్సర్ సంబంధించిన నిపుణులు అందరూ దాంట్లో ఉన్నారు. సో దీనివల్ల ఏమంటే అర్లీగా స్టేజ్ క్యాన్సర్లో కనుగోగలిగితే మనము వాళ్ళ లైఫ్ స్పాన్ నార్మల్గా తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ క్యాంప్ ఉద్దేశం అది. ఆ ఉద్దేశంతోనే ఈ క్యాంప్ జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని. ఇక్కడ అందరూ కూడా చూస్తామంటే ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆఫీసర్స్ అయితేనేమి, బయట వాళ్ళు అయితేనేమి అందరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సమస్యలు, ఒక్కొక్క సమస్యను బట్టి ఆ కన్సర్న్ డాక్టర్ల దగ్గర చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీస్ క్లబ్లో ఆఫీస్ బేరర్స్, దీన్ని నిర్వహించే క్లబ్బు సిబ్బంది వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మెగా హెల్త్ కార్యక్రమము ఈరోజు నిర్వహిస్తున్నారు. దీనికి బాగా ప్రజల నుంచి కూడా, ముఖ్యంగా బీద ప్రజల నుంచి చాలా స్పందన కూడా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న క్లబ్ ప్రెసిడెంటు మోహన్ మునిసిద్ధారెడ్డి, అదేవిధంగా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ దీన్ని నిర్వహించేదానికి దాదాపు 15 రోజులుగా చాలా కృషి చేశారు. వాళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆఫీసర్ సోషల్ కల్చర్ క్లబ్ ఆవరణలో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఉచిత సూపర్ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మెంబర్సు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు పబ్లిక్ అందరూ విరివిగా తరలి వచ్చి ఈ యొక్క మెగా వైద్య శిబిరం నందు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది. తెలుగుదేశం పార్టీలో కేవలం 100 రూపాయలతో సభ్యత్వ నమోదు తీసుకోవడం వల్ల కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చిన పార్టీ దేశంలో ఏకైక పార్టీ టీడీపీ పార్టీనే అని చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1 కోటికి పైగా సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించామని చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి తెలియజేశారు. కేంద్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, రాష్ట్ర వన్యకుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్ ఆదేశాల మేరకు తిరుచానూరులో సభ్యత్వం తీసుకున్న టీడీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయమని, భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా పనిచేస్తుందని చెప్పారు. అదేవిధంగా టీడీపీ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. 100 రూపాయలతో సభ్యత్వ నమోదు తీసుకున్న ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి 2 లక్షల నుండి 5 లక్షల పైగా ఇన్సూరెన్స్ ఇచ్చిన పార్టీ దేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. దురదృష్టవశాత్తు మరణించిన కార్యకర్తకు 10,000 రూపాయలు మట్టి ఖర్చులు కూడా ఇస్తున్నారని, 1,00,000 రూపాయలతో టీడీపీ శాశ్వత సభ్యులుగా తీసుకున్నారని, సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన డబ్బును
కార్యకర్తల వైద్యం, సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మునిరత్నం రెడ్డి, పెరుమాళ్, శేషాద్రి, నీలకంఠ, దాసురెడ్డి, కుప్పయ్య, శివ, కార్తీక్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరికీ ఈ కుటుంబ సారథులు మరియు ఈ సభ్యత్వ కార్డులు ప్రయోజనాలందరికీ ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాయకులందరూ కలిసి అందరూ సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు మరియు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే వాతావరణాన్ని నెక్స్ట్ 4 yearsకి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజలందరికీ మంచి టీడీపీ పైన మంచి నమ్మకాన్ని, గౌరవాన్ని ఇలాగే కంటిన్యూ చేయించాల్సిందిగా నాయకులందరినీ కోరుకుంటూ ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో మరిమంద గ్రామంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాల్లో 2వ రోజు ఆదివారం యాగశాలలో వేద పండితులు కలశాలను ఏర్పాటు చేసి హోమాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను, కలశాలను పుణ్యాహవచనం, పంచామృత అభిషేకం నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో జరిగిన మహాకలశ పూజలు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి, తేదేపా సీనియర్ నాయకులు ధనుంజయుల నాయుడు, నాగరాజు నాయుడు పాల్గొని మంగళ వాయిద్యాల మధ్య యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. హోమం యొక్క విశిష్టతను అర్చకులు వివరించారు. మహాకుంభాభిషేకం చివరి రోజు వరకు హోమం నిర్విరామంగా వెలుగుతూనే ఉంటుందని అర్చకులు తెలిపారు. సాయంత్రం హరికథ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం తరపున గ్రామ సభ్యులు, కమిటీ మెంబర్లు, ధర్మకర్త ఆయన అతూరు గిరిధర్ రెడ్డి గారు మరియు సభ్యులందరూ కలిసి ఈ గుడి నిర్మాణం 5 సంవత్సరాలుగా కష్టపడి దీనిని ఒక కొలుక్కి తీసుకుని వచ్చి నిన్న అనగా 26వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మహాకుంభాభిషేకాన్ని నిర్ణయించుకున్నారు. అలా నిన్నటి రోజున విగ్రహాలని ఉత్సవ ఊరేగింపుగా ఊరి మీద నడిపించి సాయంత్రమున సాంస్కృతిక కార్యక్రమాలు కొన్నింటిని నడిపించారు. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరిగి ఊరి ప్రజలందరూ ఊహించినంత రీతిలో చాలా ఆనందాన్ని అనుభవించి ఈ యొక్క మహోత్సవాన్ని విజయవంతం చేశారు. శ్రీవారిని సుప్రభాత సేవలో హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని హిట్ 3 మూవీ హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలో వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అభిమానులతో వారు ఫోటోలు తీసుకుని సందడి చేశారు. నాని మీడియాతో మాట్లాడారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందైతే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది, లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు ఎన్డి రవి పిలుపునిచ్చారు. తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ అమలుకై అందరం కలుద్దాం, కార్మిక సంక్షేమానికై అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ బోర్డు సాధనకు సమర సంకం పూరిద్దామని తెలిపారు. 130 సంవత్సరాల ముందు కార్మికులందరూ 15 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిచేస్తూ తమ పిల్లలు వాళ్ళ తండ్రి ముఖం కూడా తెలియకుండా పెరిగే క్రమంలో కార్మికులందరూ అమెరికా షికాగో నగరంలో హే మార్కెట్లో దాదాపు 2 లక్షల మంది వాళ్ళు ఏకమై మనకు 8 గంటల పని విధానం కావాలి అని వాళ్ళు ఆ రోజు ప్రారంభించారు. దాని 1886లో ప్రపంచమంతా కూడా కార్మికులకు 8 గంటల పని విధానం ఉండాలని నిర్ణయించడం జరిగింది. తిరుపతి శిల్పారామంలో వేసవి సెలవుల సందర్భంగా వివిధ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ కోర్సులకు సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని శిల్పారామం ఏవో సుధాకర్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది శిల్పారామంలో చిన్నపిల్లలకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని శిల్పారామం పరిపాలనా అధికారి సుధాకర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ, పప్పి, శిల్పారామం సిబ్బంది పాల్గొన్నారు.
శిక్షణ తరగతులు అనుభవజ్ఞులైన నిష్ణాతులైన టీచర్లచే ఇక్కడ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తరగతిలో పాల్గొని విజయవంతం చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. శిక్షణ తరగతులు వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. సో మేము ఇక్కడ కొన్ని సంప్రదించాల నంబర్లు ఇచ్చాము. 2 నంబర్ ఏమైనా చెప్పాలి. సో ఈ నంబర్లకు మీరు కాల్ చేసి మీ యొక్క పేర్లు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఇక్కడ మొత్తం ఆ పిల్లవాళ్ళకి మంచిగా చక్కటి ప్లాట్ఫామ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతికి విచ్చేసేటటువంటి యాత్రికులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించేందుకు చలి వేంద్రాలను ప్రారంభించడం జరిగిందని టీడీపీ సీనియర్ నాయకులు మబ్బుదేవ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెద్ద గంగమ్మ గుడి ఆలయం వద్ద మబ్బు దేవనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విచ్చేసి రిబ్బన్ను కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు నగర వాసులకు యాత్రికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణుడి ప్రతాపం నుండి ఉపశమనం కలిగించేందుకు నగరంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో బాణుడి ప్రతాపం అధికంగా ఉందని, ముఖ్యంగా తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో నగరవాసులను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారెడ్డి గారి చేతుల మీదుగా తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఆయన హోటల్ దగ్గర చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎంత తీవ్రంగా ఎండలు కాస్తున్నాయో మన అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మబ్బు దేవనారెడ్డి గారు తిరుపతి ప్రజల కోసం, అదేవిధంగా తిరుపతికి విచ్చేయు యాత్రికుల కోసం మజ్జిగ పంపిణీ, త్రాగునీరు పంపిణీ కార్యక్రమాన్ని ఈ చలివేంద్రం సందర్భంగా ఇది ప్రారంభించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాంటీ షిప్ మిసైల్ ను పరీక్షించిన భారత నేవీ. తారాస్థాయికి చేరుకున్న భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు. తల్లికి వందనంపై బిగ్ ట్విస్ట్, సీఎం చంద్రబాబు క్లారిటీ. చెట్టుతొరలో సారా, డ్రోన్ కి చిక్కిన కేటుగాళ్లు, అసాంఘిక శక్తుల ఆగడాలను ఆట కట్టిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సిఫార్సు లేఖలు రద్దు, బ్రేక్ సమయం మార్పు, జూలై 15 వరకు ప్రోటోకాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.